స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా అయితే ఆందోళన చేపట్టారు. స్మార్ట్ మీటర్లన్నింటినీ కూడా దహనం చేస్తూ వారి నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్మార్ట్ మీటర్లతో తీవ్ర ఇబ్బందులకు ఒక తప్పదని అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే కలిగే ఇబ్బందులు ఏంటో వారి మాటలే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, పెంచిన ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని, అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఏదైతే రైతులు వ్యతిరేకిస్తున్నారో వారి భూములు ఇండోసోల్ దానికి తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి, అధికారానికి వచ్చిన తర్వాత భిన్నంగా దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఆనాడు వ్యతిరేకించడమే కాకుండా ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే దాన్ని పగలగొట్టమని చెప్పారు. ఆనాడు పగలగొట్టమన్నారు. ఈనాడు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ పైన చాలా స్పష్టంగా మీ పార్టీ వ్యతిరేకించింది వామపక్షాలతో కలిసి. అంతేకాకుండా కోర్టులో కూడా మీరు కూడా కేసు వేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ ఇవాళ అధికారానికి వచ్చి సంవత్సరం గడిచినా సరే అదానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ మాత్రం మీరు రద్దు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల పైన దాదాపు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విపరీతంగా ఛార్జీలు పెంచుతా ఉన్నారు. దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అధికారానికి వచ్చిన తర్వాత మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవాళ అదాని పక్షం వహించాలనుకున్నారా, విద్యుత్ వినియోగదారుల తరఫున మాట్లాడాలనుకుంటా ఉన్నారా, స్పష్టము చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 8,500 ఎకరాల భూములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో మీరందరూ కూడా ఇవాళ ఇండోసోల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి పూనుకుంటే అక్కడున్న రైతాంగం అంతా కూడా మా ప్రాణాలు పోయినా సరే ఈ భూములు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు. కనీసం ఈ ప్రభుత్వమైనా సరే ఇవాళ రైతుల యొక్క కోరికను మన్నించి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు, ప్రజా సంఘాలు, అంతేకాకుండా కలిసి వచ్చే ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు మాయని మచ్చ ఆనాడు జరిగిన విద్యుత్ పోరాటమే. విద్యుత్ పోరాట అమరవీరుల సాక్షిగా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు అదానితో, ఇండోసోల్ కంపెనీతో లాలూచిబడి ఇవాళ ప్రజలపైన భారాలు మోపడానికి పూనుకుంటే మాత్రం మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పోరాటం తీవ్రంగా ఉంటుంది. కలిసి వచ్చే వాళ్ళందరం కూడా కలుపుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దిగి వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వైఖరి అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి నాయకత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ఎన్నికల ముందు లోకేష్ గారు మాట్లాడుతూ ఈ రోజు ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టద్దు, ఎక్కడైనా పెడితే దాన్ని పగలగొట్టమని చెప్పి సాక్షాత్తు లోకేష్ చెప్పాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయల ప్రజలపైన భారాలు మోపేటటువంటి దానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటిది బిగిస్తే ప్రతి ఇంటికి 12,000 నుంచి 18,000 రూపాయల వరకు భారం పడేటటువంటి పరిస్థితి. ఆ భారం కూడా 50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం.
గతంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలపైన అమలు చేసేటటువంటి దానికోసం పూనుకుంటారా, లేకపోతే నరేంద్ర మోడీ యొక్క మెప్పు పొందేటటువంటి దానికోసం అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాల్ని గత ప్రభుత్వం చేసుకున్నటువంటి దాన్ని మీరు కూడా కొనసాగిస్తారా అనేటటువంటిది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీల భారాలు ప్రజల మీద పడకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించేటటువంటి దానికోసం వామపక్ష పార్టీలు పూనుకుంటా ఉన్నాయి. ఇదే సందర్భంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ పయ్యావల కేశవ్ కానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పైన ఆ రోజున మరి షిరిడి సాయి కంపెనీ పైన వేసినటువంటి కేసులు మరి సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి దాన్ని మీరు ఆ కేసుని ఉపసంహరించుకుంటారా, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాల్ని అమలు చేస్తూ ప్రజలపైన భారాలు వేస్తారా అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా ఈ రోజున రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు సిఏ అంటే ఎప్పుడో వాడుకున్నటువంటి దాన్ని సర్దుబాటు చేసేటటువంటి ఫ్యూయల్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో వసూలు చేసేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టింది సిపిఐ పార్టీ. దాంట్లో భాగంగా మేమందరం కూడా పాల్గొన్నాము. కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు అన్న మాటలు వెనక్కి తీసుకున్నాడా? మాకెంత సిగ్గుచేటుగా ఉంది. యావత్ ప్రజలు కూడా నెట్టి విలుస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత ప్రజానికి ఏయో సూపర్ 6 పథకాలు అన్నారు. సూపర్ 6 పథకాలు కాదు, ప్రజలు బ్రతికే విధానం చేపట్టండి. మీరు ప్రజలు నిరంతరం ఉపయోగపడే విధానాలను చేపట్టమని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు వాళ్ళు వైసీపీ వాళ్ళు స్మార్ట్ మీటర్లు పెడతామంటే బాధుడని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మరి స్మార్ట్ మీటర్లు అంటే అటు కరెంట్ ఛార్జీలు అవి ఆ ఛార్జింగ్ పెడతారు, అవి చాలా మందికి తెలియదు. ఏ అర్ధరాత్రి అయిపోయిందో తెలియదు, ఏ మధ్యరాత్రి పిల్లల చదువులు కానీ మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటారు. ఏ మధ్యరాత్రి అయిపోయింది అనుకో, అప్పుడేం ఛార్జింగ్ ఏం పెట్టుకుంటారు వాళ్ళకేం తెలుసు అని వాళ్ళు ఈ రకంగా ఈ ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదు. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇప్పటికే మహిళల మీద చాలా భారం పెంచారు. మహిళలకు అది చేస్తాం లక్షాధికారులను చేస్తాం అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ స్మార్ట్ మీటర్లు పెడతాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. మీద గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం మద్యం నిషేధిస్తామని చెప్పారు, సూపర్ 6 అన్నారు, అన్ని పథకాలు చెప్పారు. ఏది ఇంతవరకు అమలు పరిచే పరిస్థితిలో లేదు. అది కాకుండా ఈ నిత్యావసర సరుకులు కానీ ఏదైనా సరే పెనుభారం అయ్యే పరిస్థితి మహిళలకు తీసుకొచ్చారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ వలన పేదవాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక నెల కట్టుకోకపోయినా 2వ నెలలో డబ్బులు చూసుకొని కట్టుకునే పరిస్థితి ఈ మీటర్లు. అదే స్మార్ట్ మీటర్లు పెడితే అప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక పేదవాళ్ళకి అప్పటికప్పుడు డబ్బులు ఉండే పరిస్థితి ఉండదు, లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ డబ్బులు వచ్చే వరకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు కరెంట్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లో ఆ రోజు వాళ్ళు మన వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పేసి మాతో పోరాటాలు చేసి ఈరోజు మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లే తీసుకొచ్చే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చినప్పుడు మేము అదే పని చేస్తాం. ఈరోజు మేము ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టే చూపిస్తాము. ఎందుకంటే మహిళలకి పెనుభారమైన భారం ఇది. కుటుంబ భారమే కాకుండా ఈ భారం కూడా ఎక్కువ అవుతుంది. ఛార్జీలు కూడా బాగా పెంచారు. అవన్నీ ఉపసంహరించుకోవాలి. అవి చేయని పక్షంలో ప్రజా సంఘాలుగా మేము పోరాటం చేస్తాం. పగలగొట్టడానికి స్మార్ట్ మీటర్ల పేర్లతో ప్రజానీకాన్ని ఇబ్బంది పాలు చేసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్మార్ట్ మీటర్ అనేది తీసుకొస్తే మనకి ఫోన్కి ఎలా రీఛార్జ్ చేసుకుంటామో అలాగే మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఏ అర్ధరాత్రి పూట ఒకవేళ అది ఆగిపోతే ఒకవేళ మన అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఇంకా ఆ రోజు కరెంట్ లేని పరిస్థితికి వచ్చే పరిస్థితి. ఇలాంటివి అందరికి కూడా తెలియని పరిస్థితి. ఫోన్కి ఎలా రీఛార్జ్ చేసుకునేది కూడా ఇప్పటికి కూడా చాలామంది తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ కరెంటుకి ఎలా తెలుసుకుంటారు ప్రజలు అనేది అడుగుతున్నాము. అలాగే సబ్ ఛార్జీల పేరుతో ఇలా ప్రతి ఒక్కటి కూడా భారాలు మోపే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఇదే తీసుకొస్తే అప్పుడున్న
ఈ తెలుగుదేశం ప్రభుత్వం వారే స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ఒకవేళ పెడితే పగలగొట్టండి అని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది. మరి అదే పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని అంబానీ లాంటి వారికి మరి వాళ్ళకి ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా ఈ స్మార్ట్ మీటర్లు ఈరోజు పెడుతున్నారు. ఇవి ఎక్కడ పెట్టినా కానీ అంటే ప్రజానీకం అడ్డుకోవాలి, పెట్టకుండా వాటిని వెంటనే పగలగొట్టాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. అలాగే రాబోయే కాలంలో కూడా ఎక్కడ పెట్టినా మహిళలుగా మేము కూడా దీన్ని అడ్డుకునే పరిస్థితికి వస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటునైతే సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే విధానాన్ని కొనసాగించడం అత్యంత హేయమైన చర్యని తీవ్రస్థాయిలో సిపిఐ నేతలు అయితే మండిపడుతున్నారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టినంటూ ఆనాడు లోకేష్ పిలుపునిచ్చి అదే స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నించడం తగదని చెప్పని వారైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని, పేదలపై పెనుభారాలు మోపేటువంటి ఈ తీరుని మార్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.